హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పొద్దున్నే లేచాము. టైం చూస్తేనేమో 3 పక్కన వేసుకున్నారు. ఇదిగో పావుదప్పు 4 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, పావుదప్పు 4 అవుతుంది ఫ్రెండ్స్. మేము 2:30కే లేచాము. ఇప్పుడే మా అమ్మమ్మ వచ్చింది ఫ్రెండ్స్. అమ్మమ్మ గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ. గుడ్ మార్నింగ్ చెప్తుంది ఫ్రెండ్స్. ఇదిగో మా అమ్మమ్మ గారు, మా అమ్మ అయితే 5 లీటర్ల చిన్నది దాంట్లో నీళ్ళు పోసింది. వెళ్తున్నాం ఫ్రెండ్స్ అన్నవరం, గోయింగ్ టు అన్నవరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత వాడపల్లి వెళ్తాం. ఈరోజు జర్నీ చాలా ఎంజాయ్గా చల్లగా ఉంటుంది. కార్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. బయలుదేరాం. పక్కన మా అమ్మ, మా వదిన గారు. ఈవిడ మామూలు కాదు, ముగ్గుల్లో పర్ఫెక్ట్గా వేస్తుంది. మా అమ్మమ్మ ఇద్దరిగా అమ్మమ్మ. మా అమ్మమ్మ చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది. మేమందరం కలిసి ఈరోజు ఉదయాన్నే పొద్దున్నే లేచి 4 గంటలకల్లా బయలుదేరుతున్నాం. అన్నవరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమందరం 2:00 అనుకున్నాం. మేము 2:30 అనుకున్నాం. కార్ డ్రైవర్ గారు నిద్ర మొత్తం ముదిరిపోయింది. 2:30 అని చెప్పారు, కానీ 4 వెళ్తున్నాము. హైవే మీదకి వచ్చాం. చాలా బాగుంది, కన్వీనియంట్గా ఉంది. రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తెల్లారిపోయింది. తెల్లారుజాము 4ంటికి బయలుదేరాం కదా. ఇప్పుడు దగ్గర ఇంచుమించుగా 6 అవుతుంది అనుకుంటా. వ్యూ మాత్రం చాలా బాగుంది. బయట మంచు పడుతుంది. సూర్యుడు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఈరోజు ఏ వాన ఏది లేకుండా ఉంటే శుభ్రంగా అన్ని దర్శనాలు బాగా అవుతాయి మాకు స్వామివారికి. వ్యూ మాత్రం చాలా బాగుంది. చుట్టుపక్కల కూడా సైడ్ అంటే లారీలు ఆపేసుకున్నారు. బాగున్నాయి చక్కగా. పక్కన పైన ఆకాశం చూడండి ఎంత ఎర్రగా ఉందో. అంటే సూర్యుడు వస్తున్నాడని మాకు తెలుస్తుంది. చాలా బాగుంది. ఇటు పక్కన మంచు కూడా పడుతుంది చక్కగా. చూద్దాం ఇటు పక్కన పెట్రోల్ బంకు ఇవన్నీ వెళ్ళే మార్గం అన్నమాట. ఇది అన్నవరం వెళ్ళే మార్గం. ఇది మంచు చూసారా అసలు ఎలా పడుతుందో. ఇక మంచు సీజన్ వచ్చేసిందాక ఒక్కొక్కరికి వణుకు. ఇంకా కార్లో వెళ్ళే వాళ్ళకి కూడా అవసరం లేదు. ఏసీ పని లేదు ఇంకా. తమ్ముడికి వచ్చింది లెమన్ టీ వచ్చింది, బాగుంది. హైవే పక్కన ఉంటుంది. ఇదిగోండి పేరు ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. వెంకటలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్. హైవే పక్కన ఉంది. తాగుతున్నాం. ఫ్రెండ్స్ వచ్చేసాం, అన్నవరం వచ్చేసాం ఫ్రెండ్స్. మా ఊరి దగ్గర నుండి ఒక 3 hours పట్టింది. ఎంట్రన్స్ ఇది. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుదేవ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సౌరీశ మోహన జయ నాగ జయ 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 రీజనబుల్ సెంట్రల్ ఫోన్ తీసుకెళ్ళవరా? ఒక ఫోన్ తీసుకెళ్ళండి. ఆ దగ్గర ఆపేస్తాడులే ఆయన. అక్కడ తీసుకెళ్దాం. చక్కగా పాటలు పెట్టుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము అందరం సౌండ్ తగ్గించేసి బస్సు అయితే అందుకే గుడి దగ్గర దింపుతారంటారు.
మనం కార్ వేసుకొని వచ్చేదైతే కార్ పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. బస్సు అయితే మామూలుగా సిటీ బస్సులు ఉంటాయి. ఆ బస్సులు అయితే ఇక్కడ గుడి దగ్గరలో దింపేస్తారు ఫ్రెండ్స్. అటు పక్క వెళ్ళాలి చూడండి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీ జగోనాథ జయ జయ చూడండి వెళ్ళే మార్గం కొండపైకి వెళ్ళేది మెయిన్ రోడ్ మీద నుంచి. చక్కగా అటు ఇటు పచ్చగా చెట్లు ఉంటాయి. అటు ఇటు మధ్యలో రోడ్డు ఉంటుంది కొండపైకి. చాలా బాగుంటుంది ఇదంతా. వాతావరణం కూడా ఇవాళ అనుకూలంగా ఉంది. చక్కగా దేవస్థానానికి వెళ్తున్నాం. బస్సుకు వచ్చేవాళ్ళు అయితే బస్ స్టాండ్ దగ్గర నుంచి అలాగే ట్రైన్కి వచ్చేవాళ్ళు ట్రైన్కి కాడ అక్కడ సౌకర్యంగా ఉచిత బస్సులు ఉంటాయి. దేవస్థానం ఉచిత బస్సులు వచ్చేయచ్చు. అదే కారు మాట్లాడుకుని వచ్చే వాళ్ళకైతే ఇదంతా పైకి కారు వేసుకెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అంతా ఘాటీ రోడ్డు ఫ్రెండ్స్. అంతా కొంచెమే ఉంటుంది, ఎక్కువేం ఉండదు. చూశారుగా ఫ్రెండ్స్, అటు ఇటు పచ్చని చెట్లు ఉంటాయి, మధ్యలో రోడ్డు ఉంది. చాలా బాగుంటుంది ఇదంతా. నేనా చూడండి మరి ఇదంతా ఘాటీ రోడ్డు. చక్కగా బాగుంది ఇదంతా. నేను చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. అందరూ చూడండి. చాలా రోజుల తర్వాత వచ్చాను. అప్పటికి చాలా మార్పులు జరిగినాయి. కార్లు ఎట్లా అనుకుంటా బస్సు ఎక్కడ